కనుక మనం తీర్పు చెప్పేటప్పుడు ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక గ్రంథం ఉండాలి, లేదా ఒక బుక్ ఉండాలి, లేదా చెప్పేటటువంటి వ్యక్తి నిత్యుడై ఉండాలి. నిత్యం అనునిత్యము మాట్లాడే వ్యక్తి ఉండాలి. కనుక అనునిత్యము మాట్లాడే వ్యక్తి జీవాధిపతి అయిన దేవదేవుడు ఉన్నాడు. మన పితరుల నాటి కాలం నుండి నేటి వరకు కూడా సజీవంగా ఉండి మాట్లాడే దేవదేవుడు ఉన్నాడు జడ్జిమెంట్ చేయడానికి. అయితే ఆయనను చూడలేనటువంటి వారు, ఆయన స్వరం వినలేనటువంటి వారికి మీ పితరుల నాటి యొక్క మాటలను జీవగ్రంథంలో లిఖించమని యొక్క మోషేకు ఆ రోజుల్లో తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు కూడా మనం చూడగలం. కనుక ఇప్పుడు ఈ యొక్క అమ్మాయిలు 5 కలిసి మా డాడీ ఆ కోరాహు చేసినటువంటి సమూహములో కోరాహు పాపం చేశాడు. ఆయన సమూహంలో, ఆయన గుంపులో మా డాడీ లేడు. మా డాడీ లేకుండా కూడా స్వయం కృపరాధం అని చెప్పి మా డాడీ చేసినటువంటి పాపం వల్లనే మా డాడీ మరణించాడు. కానీ మా డాడీకి కొడుకులు లేరు. మేము 5 ఆడపిల్లలు మాత్రమే ఉన్నాం. మా స్వాస్థ్యం మాకు ఇప్పించవా అని చెప్పి జడ్జిమెంట్ యొక్క న్యాయాధిపతి అయినటువంటి మోషేని అడిగినట్టే మనం చూడగలం. అతనికి సుప్రీం జడ్జి ఎవరు అనగా దేవాది దేవుడు, జీవాధిపతి ఆయన ఉన్నాడు. ఆ జీవాధిపతి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇలా అట్లా జడ్జిమెంట్ నన్ను అడుగుతున్నారు, నేను ఎట్లా తీర్పుని చేయను, ఎలా జడ్జిమెంట్ చేయను నేను, అమ్మాయిలు 5 అడిచి అడుగుతున్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినాడు, పాపం చేసి చనిపోయినాడు. మళ్ళీ మా తండ్రికి కొడుకులు లేరు. మా తండ్రి పేరు మరి మా వంశంలో లేకుండా వెళ్ళిపోతుంది, మరి మా పేరు ఎట్లా అది అని చెప్పి వాళ్ళ డాడీని బట్టి 5 ఆడపిల్లలు గుర్తు చేసినట్టుగా వాళ్ళ వంశంలో వాళ్ళ డాడీ పేరు తుడిచిపెట్టిపోతుందని చెప్పి జ్ఞాపకం చేసినట్టు చూడగలం. కానీ అమ్మాయిలకు చూడండి, పెళ్లి చేసుకుని ఒకరింటికి వెళ్ళిపోతారని చెప్పి మనం అనుకుంటాం. ఆ పిల్లలు వచ్చి మా తండ్రి వంశము, మా తండ్రి పేరు ఆ గోత్రం నుండి, ఆ వంశం నుండి కొట్టివేస్తారేమో, మేము లేకపోతే తమ కొడుకులు లేనంత మాత్రాన కొట్టివేస్తారేమో, మా తండ్రి పేరు ఇంకా కనబడదేమో, శాశ్వతంగా వంశములో కనపడదేమని చెప్పి ఆడపిల్లలు వచ్చి ఆ వంశాన్ని గుర్తు చేసుకుని మా డాడీ పేరు ఉండాలి. మా డాడీ పాపి పని చేశాడు, పాపిష్టుడే, పాపం చేశాడు, అయినా కూడా మా డాడీ పేరు ఉండాలి. శాశ్వత కాలంగా ఈ యొక్క ఇజ్రాయెల్ వంశం, ఈ గోత్రం ఉన్నంతకాలం ఉండాలి, ఈ వంశీయులు ఉన్నంతకాలం ఉండాలి. ఆ పిల్లలు తండ్రి వంశాన్ని 5 వచ్చి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటారు. మనమైతే ఆడపిల్లను చాలా తేలిక తీసేస్తాం కదా, అమ్మాయిలే ఏం చేయగలుగుతుంది అని చెప్పి చాలా తేలిగా ఏమైనా అనగలం, అవసరం అనుకుంటే కొట్టగలం, తిట్టగలం, ఏమైనా చేయగలం. కానీ ఇక్కడ అమ్మాయిలు వాళ్ళ తండ్రి పాపిష్టి కార్యములు చేసిన, ఎంత పాపియోడు అయినా ఆ వంశంలో పుట్టారు కనుక, ఆ వంశానికి, ఆ రక్తానికి పుట్టారు కనుక, నా తండ్రి వంశం, నా తండ్రి పేరు ఈ గోత్రంలో ఉండకుండా వెళ్ళిపోతుందే, నా తండ్రి చనిపోయానే మేము చూస్తే ఇంక వేరే ఇంటికి, వేరే వంశస్థులకు కోడన్లుగా వెళ్తేనే ఇంకా మా వంశం వేరైపోయింది, మా తండ్రి పేరు ఇక్కడ కనబడేది అని చెప్పి ఆ పిల్లలు వచ్చి తండ్రి వంశాన్ని, తండ్రి పేరును నిలబెట్టినట్టుగా మాట్లాడుతున్నాం. ఈనాడు మనము మన సమాజంలో, నవ సమాజంలో, ఇప్పుడున్న ట్రెండ్లో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం. ఒకవేళ నీ ఇంటిలో నీ తండ్రికి కుమారులు లేకపోతే, కుమార్తెలమైనటువంటి మనము మన తండ్రి పేరును నిలబెట్టే విధానంగా మనం ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం. అయ్యో నా తండ్రి పేరు ఆ వంశం నుండి కొట్టివేస్తారే, తీసివేస్తారు, లేకుండా అయిపోతుంది నా గోత్రములో, మా వంశంలో. నేనంటే పరాయి గోత్రమునకు పరాయి పురుషుని చేసుకొని పెళ్లి చేసుకొని పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది, నా తండ్రి పేరు వంశములో చూడకుండా అయిపోతుంది, వినకుండా అయిపోతుంది, పేరు కొట్టివేయబడుతుంది, నా తండ్రి పేరే కనిపించదు. ఇలా ఆడపిల్లలు ఎంత గోజాడి ఆ యొక్క మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టినట్టు, మోషే కూడా దేవునికి కూడా విన్నవించినట్టు, దేవుడు కూడా జడ్జిమెంట్ చేసి నిజమే ఆ పిల్లలు అడిగిన దాంట్లో నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, ఆ పిల్లలు చెప్పిన దాంట్లో మంచి కనపడుతుంది, ధర్మం కనపడుతుంది, నీతి కనపడుతుంది, ఆ పిల్లలకి ఇవ్వవలసిందే అని చెప్పి జడ్జిమెంట్ చేసినట్టు మనం చూడగలం. కనుక ఆ జడ్జిమెంట్ చేసే వ్యక్తి ఉన్నాడని నేటి సమాజం కూడా గ్రహించారు. ఉన్నాడు, నేను ఉన్నవాడును అన్నవాడనని చెప్పి అన్నాడు. మా యొక్క నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు.
నేను ఉన్నవాడును అనువాడును. ఆయన ఎప్పుడు ఉన్నాడు? లేడు అనుకుంటాం. అయిపోయింది అనుకుంటాం. ఉన్నాడు. ఎందుకంటే నీవు చూడాలని, నీ కంటితో చూడాలని జీవగ్రంథాన్ని నీ ముందు ఉంచాడు. ఆయన నిత్యం సజీవుడిగా ఉన్నాడు. నీ కొరకు ఈ యొక్క జీవగ్రంథం భూమి మీద పుట్టించి రాయించి నీ కనుల ఎదుట పెట్టాడు. దాన్ని చదువుకొని నెమ్మది పొందుకుంటావని, ఉపశమనం పొందుకుంటావని, హృదయానికి నెమ్మది కలుగజేసుకొని సమాధాన పడతావని. ఎందుకంటే ఆవేశములో, కోపములో, రుగ్ర రూపముతో దేవుని చూడలేవని, దేవునితో మాట్లాడలేవని, ఎక్కడున్నాడు దేవుడిని చెప్పి అంటావని, నీ ఎదురుగానే, కళ్ళ ఎదురుగానే. కనుక వాక్యము దేవుడై ఉండెనని చెప్పి యోహాను సువార్త చెప్తుంది. ఆ వాక్యమైన దేవుడు నీ ఎదురుగానే, ఈ యొక్క బైబిలు జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము నీ ఎదురుగానే ఉన్నది. ఆ జీవగ్రంథమే నీ దేవుడని నువ్వు అనుకుంటే, ఆ జీవగ్రంథంతో నువ్వు మాట్లాడతావు. ఆ జీవగ్రంథం నువ్వు చదువుకొని ఉపశమనం పొందుకుంటావు. ఆ దేవుడు కనిపించిన దేవుడు, హీజ్ ఏ స్పిరిచువల్. ఆయన ఆత్మ. నువ్వు ఆహ్వానిస్తే వస్తాడు, నీకు దర్శనం ఇస్తాడు. నువ్వు ఆహ్వానించు, నువ్వు దర్శనం చేయవు, నువ్వు కలలు కనవు. నువ్వు కళలు కనకపోయినా నీ కళ్ళ ఎదుటనే పరిశుద్ధ గ్రంథం అని చెప్పి నీ కొరకు రాయించి లిఖించి నీ కళ్ళెదురుగానే ఉంటుంది. దాన్ని చూసేనా, చదువుకొనైనా నమ్మాలి. ఎవరైనా చదువుతుంటే విని అయినా నమ్మాలి. నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఇక్కడ చూడండి, 5 ఆడపిల్లలు తన తండ్రి పేరును నిలబెట్టడానికి ఎంత ప్రయాసపడుతున్నారు. ఇలాంటి జడ్జిమెంట్ చేయడానికి, ఇలాంటి జీవగ్రంథం నీ కళ్ళెదుట లేకపోతే నువ్వు ఎలాంటి తీర్పు ఇస్తావు? ఎవరిని అడగాలి ఆ పిల్లలు? ఒకవేళ అడిగినారనుకో, ఒక పెద్ద మనిషిని వచ్చి అడిగారనుకో, మిగతా వాళ్ళు వచ్చేసి ఎట్లిస్తావు? ఆ పిల్లలకి ఎట్లిస్తావు? వాళ్ళ తండ్రి పాపం చేసి చనిపోయినాడు, ఎట్లిస్తావు అని చెప్పి అడ్డం చెప్పే వాళ్ళు లేరంటవా? ఆ యొక్క నీతిని పక్కదో పట్టించే వాళ్ళు లేరంటవా? ఇవ్వకూడదు, ఆడపిల్లలు వాళ్ళకి సంబంధం లేదు, ఆస్తితో సంబంధమే లేదు, ఇది మాది, మా వంశీయులది, మేము వాళ్ళకు అదే మేము వంశస్థులు ఉన్నాం, గోత్రికులు ఉన్నాం. వాడేదో పాపం చేసి చనిపోయినాడు, వానికి బిడ్డలు వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళు పరాయి వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సిందే, వాళ్ళ భర్తల ఇంటికి వెళ్ళాల్సిందే, వాళ్ళ భర్తల పేరు చెప్పుకోవాల్సిందే. ఇక్కడేంది అని చెప్పి ఆ పిల్లలను అవమానం చేసేటటువంటి అమ్మాయిలను అల్లరి చేసేటటువంటి న్యాయమూర్తులు లేరంటవా? కనుక అలా జరగకూడదని సాక్షాత్ ఆత్మైన దేవుని ఆహ్వానించలేరని, దేవునితో మాట్లాడలేరని ప్రత్యక్షంగానైతేనే పరోక్షంగానైతేనే జీవగ్రంథాన్ని లిఖించి నీ ఎదురుగా నా ఎదురుగా పెట్టాడు. ఆ జీవగ్రంథం చదివినట్లయితే చక్కటి జడ్జిమెంట్ ఇవ్వగలం. ఆ జీవగ్రంథమే ఈనాడు సుప్రీంకోర్టు ధర్మశాస్త్ర గ్రంథం. ఆ యొక్క జడ్జిమెంట్ కోర్టు పోయినా కూడా జడ్జిమెంట్ ఈ రీతిగా చెబుతుంది, అంతా నిజమే చెబుతానని చెబుతాను. ఈ జీవగ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏదో ఒక లిఖితం, ఏదో ఒక అక్షరాన్ని ఆధారం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందే. ఎనీ సుప్రీం జడ్జ్ ఎవరైనా సరే, అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ బుక్ను చూసి జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. ఆ బుక్ లేకుండా జడ్జిమెంట్ చేయడానికి లేదు. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ మాట ఉంది, ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఉంది, ఇక్కడ ఈ మాట లిఖించబడింది, దీన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తున్నాను. వాళ్ళకు పొలం ఇవ్వడానికి లేదు, వాళ్ళకి భూమి ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఆస్తి ఇవ్వడానికి లేదు, ఇవ్వడానికి ఉంది, హక్కులు ఉన్నాయని చెప్పి ప్రతి పేజీలో జడ్జిమెంటు రాయించి ఉంచాడు. ఆ రాసిన ఆ లెటరే ఆయన, ఆ అక్షరమే దేవుడు. ఆ అక్షరమై నీ ఎదుటగా జీవగ్రంథమై ఉన్నాడు, లేదా ధర్మశాస్త్ర గ్రంథమై ఉన్నాడు. ఒక జడ్జి కోర్టులో తీర్పు వెల్లడి చేయాలంటే ఆ బుక్ను ఆధారం చేసుకునే ఆయన వెల్లడి చేయాలి. ఆ అక్షరము ఎవరంటే ఆ అక్షరాన్ని ఆధారం చేసుకొని ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. కనుక ఆ అక్షరం ఈనాడు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్తలో ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవునిదే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక ఆయన దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఎవరో కాదు, దేవుడే. ఆ వాక్యాన్ని బట్టి, ఆ లెటర్స్ని బట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. ఇది ఇట్లా ఉంది, ఈ జీవగ్రంథములు ఈ యొక్క బుక్కులో ఇలా ఉంది.
ఆ అమ్మాయిలు అడిగిన దాంట్లో న్యాయమే ఉన్నది, ఇవ్వాల్సిందే. మన పితరుల నాటి కాలం, మన పితరుల నాటి చట్టం, మన పితరుల నాటి గ్రంథం ఇది కనుక దీన్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. ఆనాడే తీర్పరి మోషేతోని మాట్లాడినట్టు దేవుడు, మోషే ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. ప్రతిదానికి ప్రభువా ఎట్లా చేయాలని చెప్పి జడ్జిమెంట్ అడిగేవాడు. కనుక ఈనాళ్ళు అడిగేవాళ్ళు లేరు. ప్రభువా ఎలా చేయాలి, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, నా భార్యను ఎట్లా పోషించాలి, ఆ పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, ప్రభువా నా భర్త ఇట్లా ఉన్నాడు, నా భర్తను ఎట్లా కాపాడుకుని, నా పిల్లల్ని ఎట్లా కాపాడుకుని అడిగే భార్యలు ఈనాడు ఉండకపోవచ్చు. కానీ వీళ్ళందరికీ న్యాయం జరగదని ఒక జీవ గ్రంథాన్ని ఉంచి లిఖించి జడ్జిమెంట్ కోసము సుప్రీంకోర్టు లెవెల్లో కానీ ఏ దేశ చట్టాన్ని కానీ ఆ దేశ చట్టానికి ఒక గ్రంథం అంటూ పెట్టాడు దేవుడు. నీతి న్యాయం అనే గ్రంథం. ఆ నీతి దేవుడే, న్యాయము దేవుడే, ధర్మం దేవుడే. ఈ మూడును నువ్వు పాటిస్తే ఆ మూడిట్లో జీవాధిపతి అయిన దేవదేవుడు ఉన్నాడు. ఆ నీతిని బోధించింది ఆయన్నే, ధర్మాన్ని బోధించింది ఆయన్నే, సత్యాన్ని బోధించింది ఆయన్నే. సత్యమును అనుసరించి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే, నీతిని అనుసరించి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే, ధర్మాన్ని అనుసరించి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే. కనుక ఆ జీవాధిపతి ధర్మంగా ఒక జీవ గ్రంథమై ఉన్నాడు, ఒక ధర్మశాస్త్ర గ్రంథమై ఉన్నాడు. కనుక ఈ మోసే జడ్జిమెంట్ ఇవ్వడానికి ఈ రీతిగా ఇచ్చాడన్న సంగతి మనం గ్రహించాలి. ఈనాడు మనం కూడా ఇలాంటి జడ్జిమెంట్ ఇస్తుంటున్నాం, తీర్పు ఎలా చెబుతూ ఉంటున్నాం. ఒకవేళ నీ దగ్గరికి అలాంటి ఆడపిల్లలు, పెద్దనాయన చిన్నాయన మా తండ్రి చనిపోయినాడు కదా, ఒకవేళ ఆయన పాపం బట్టి ఆయన చనిపోయినాడు, మళ్ళీ మా డాడీకి కూడా మా డాడీ పేరు మీద ఉన్నటువంటి పొలం మాకు కూడా ఇవ్వాలి కదా అంటే, లేదమ్మా మీరు ఆడపిల్లలు ఇవ్వనీకి లేదని చెప్పి అంటామా? లేదా ఆడపిల్లలు అడిగారించి వాళ్ళని గౌరవించి, దేవుని చట్టాన్ని గౌరవించి, లేదా వాళ్ళ తండ్రిని గౌరవించి ఇస్తున్నావా? దేవుని గౌరవించి ఇస్తున్నావా? దేవుని చట్టాన్ని గౌరవించి ఇస్తున్నావా? ఒక జీవ గ్రంథం అంటూ ఉన్నది, ఒక చట్టం అంటూ ఉన్నది. దాన్ని బట్టి నువ్వు ఎలాంటి తీర్పు ఇస్తుంటున్నావు? ఓ పినతండ్రి, లేదా ఒక పెద్ద తండ్రి, లేదా ఒక బ్రదర్, ఒక బ్రదర్ కావచ్చు. ఇంటిలో ఎవరు ఉంటారు? ఒక అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, లేదా పెద్ద తండ్రి ఉంటాడు, చిన్న తండ్రి ఉంటాడు. ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంటున్నారు? ఆ తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆడపిల్లలకు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తున్నాం అనేది సాంగత్యం. ఇదేనా మనం గ్రహించబద్దలమైంటున్నాం. కనుక జీవాధిపతి మన ముందర గ్రంథం ఉంచాడు కనుక దాన్ని అనుసరించి జడ్జిమెంట్ చేయాలి. ఆ జీవ ప్రదాతను బట్టి మనం జడ్జిమెంట్ చేయాలి. కనుక భూమి మీద న్యాయం, ధర్మం, సత్యం మిగులు ఉంటున్నాయి. కనుకనే భార్యతోని కాపురం చేయగలుగుతున్నాం, పిల్లలతో జీవనం సాగించగలుగుతుంటున్నాం, ఒక వంశ వృద్ధి చేయగలుగుతున్నాం. ఈ సత్యం, ధర్మం, నీతి లేకపోతే భూమి మీద నరుడు భార్యతో పిల్లలతో ఉండడం కష్టం, భార్య భర్తతో పిల్లలతో ఉండడం కష్టం. కనుక ఈ యొక్క జడ్జిమెంట్ ఉన్నది. సత్యం, ధర్మం, న్యాయం ఈ మూడు ఉన్నాయి కనుక ఈ జడ్జిమెంట్ ఉన్నది కనుకనే ఈ యొక్క సొసైటీలో జీవనం చేయగలుగుతున్నాం. భార్యలుగా, భార్య భర్తలుగా, పిల్లలుగా జీవించగలుగుతున్నాం. కనుక ఈ జడ్జిమెంట్ లోకంలో లేకపోతే, చట్టంలో లేకపోతే భార్యతో కాపురం చేయడం కష్టం, భర్తతో కాపురం చేయడం కష్టం, పిల్లలతో ఉండడం కష్టం. కనుక జీవాధిపతి అయిన దేవదేవుడి యొక్క మెలకువలు లొసుగులు చేసి నీ ముందు నా ముందు వచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం.